ఇది చేపల ఇగురండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని, ఉల్లిపాయ వేసుకుని, చికెన్ లాగా ఫ్రై చేసుకుని, చేపలను వేసుకొని, మరి చేపలకు ఉప్పు కారం పట్టించేసి ఆ చేపలను వేసి చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఇలా ఎగరనివ్వాలండి. ఆ తర్వాత మనం ఇలా పచ్చి కొబ్బరిని పాలు పట్టుకోవాలి. ఇలా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఎప్పుడంటే ఇది పాలు పోసిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. చూపిస్తాను ఉండండి. ఇలా జాలి బొట్టులో కొబ్బరి పాలు ఇలా మనం పోసుకోవాలండి. కూర కొంచెం దగ్గరగా ఉడకాలి. ఈ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇది చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్లో పెట్టుకుంటే ఉడికిపోతుందండి. ఎందుకంటే చేపల కూర ఎక్కువగా కూడా ఉడకవసరం లేదండి. ముక్కలు నలక్కోకుండా జాగ్రత్తగా వండుకోవాలి కూర ఎప్పుడైనా సరే. అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇలా చేపల ఇగురు, చేపల పులుసే వండుకుంటాం కదా. చేపల ఇగురు చాలా బాగుంటుందండి. అది బొచ్చి చేప అవని ఏ చేప అయినా చేపల పులుసే కదండి. చేపల ఇగురు చాలా టేస్ట్గా ఉండాలంటే ఈ కొబ్బరి పాలు పోసుకోవాలి. కూర అంతా ఉడికిన తర్వాత ముక్కల్ని కదపుకోకుండా ఇలా చేసుకోండి. ఇప్పుడు గరం మసాలా వేసేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. ఇలా చిటుక్కులు అయిపోతుందండి. ఉప్పు కారం పసుపు పట్టించేసుకుని చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఈ చేపలు వేసి కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ పోయాలి. 1-2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ క్లాస్గా సూపర్గా కుదురుద్దండి. ఇలా కూడా తినవచ్చు మనం. పులుసు అనేది ఒకరోజు ఎగస్ట్రా నైట్ ఉంచి తెల్లారి తింటే బాగుంటుంది. లేకపోతే పొద్దున వండి సాయంకాలం తింటే బాగుంటుంది. తోక ముక్కలు మరి తలకాయ అలాంటివి ఇగురుకు మట్టికి పొట్ట ముక్కలతో ఇలా ఫ్రై కాకుండా ఇగురు చేసుకోండి. కొబ్బరి పాలు వేసి చూస్తూ ఉండగానే రెడీ అయిపోయింది. చూసారా కూర? ఇదండి సంగతి. మీ అందరికీ నచ్చితే అన్నదాత విజయదుర్గ సుఖీభవ, దాత విజయదుర్గ సుఖీభవ మీ ఛానల్ని మీ అందరూ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్. బయట స్పీకర్ మైక్ వచ్చినప్పటికీ ఆడావిడి అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే కట్ చేస్తున్నాను అయిపోయింది ఇప్పుడు.